హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే నా డియరెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. సో నేను రానని చెప్పాను ఫస్ట్. దానికి చాలా ఫీల్ అయిందంట ముందు రోజు. బట్ సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళేలోపు తన ఫ్రెండ్ లీక్ చేసేసాడు దానికి ఆల్రెడీ నేను వస్తున్న విషయం. అంటే రిసీవ్ చేసుకోవడానికి కాంటాక్ట్ అయితే తను, అంటే నేను సర్ప్రైజ్ అని తనకు కూడా చెప్పలేదు. సో తను లీక్ చేసేసాడు, దానికి తెలిసిపోయింది. అయితే మేము వెళ్ళిన తర్వాత అప్పటికే టైం అయిపోయింది. మేకప్ ఆర్టిస్ట్కి కొంచెం ఇంట్లో కంఫర్ట్ లేదు అంటే తను ఫామ్ హౌస్ బుక్ చేసుకుందనమాట. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం 150-200 కెపాసిటీ ఉన్న ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు. సో ఇంట్లో కజిన్స్ ఉంటారు కదా, కజిన్స్ రిలేటివ్స్ ఉంటే కొంచెం మేకప్ ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది అనేసి అక్కడ మిర్రర్ ఫెసిలిటీ అండ్ రూమ్ ఫెసిలిటీ అంతా బాగుందా లేదా అని చూసేద్దామని నేను అండ్ దాని ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళి చూసాము. ఆల్ ఫైన్, చాలా బాగుంది ఫామ్ హౌస్ అండ్ రూమ్ కూడా కంఫర్టబుల్గా ఉంది. తనకి మేకప్ ఎవ్రీథింగ్ బాగుంది, ఎవ్రీథింగ్కి సెట్ అయ్యేలా ఉంది. సో మేము ఫామ్ హౌస్ చూడడానికి వెళ్ళినట్లేదు, నేనైతే వ్లాగ్ తీసుకోవడానికి వెళ్ళినట్టుంది. అండ్ తన ఇంకో ఫ్రెండ్ ఏమో స్నాప్స్ తీసుకోవడానికి వచ్చినట్టుంది. ఫస్ట్ మేమే వెళ్ళాం ఫామ్ హౌస్కి, విజిట్ చేసాం. చాలా ఎండ ఆ రోజు, కానీ వెళ్ళి చూసి అంత సెట్ అవుతుందని చెప్పాము. కానీ ఫామ్ హౌస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. బట్ 150-200 కెపాసిటీ వరకే పనిచేస్తుంది అనిపించింది ఫామ్ హౌస్. దీని డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కరీంనగర్ రేకుర్తి ఏరియాలో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నీడెడ్ అయితే. సో బిఫోర్ మేకప్ మా ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో, ఆఫ్టర్ మేకప్ కూడా చూపిస్తాను. అండ్ దెన్ షీఈ్ ద మేకప్ ఆర్టిస్ట్. తినే డీటెయిల్స్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆఫ్టర్ మేకప్ తను ఎలా ఉందో చూసి మీకు నచ్చితే యూ కెన్ కాంటాక్ట్ హర్. నేను తినే డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దెన్ ఈ ఫామ్ హౌస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాష్రూమ్. ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, కానీ ఓపెన్ వాష్రూమ్ చాలా బాగుంది. అంటే ఇలా ఎప్పుడు చూడలేదు నేను, అంటే ఇంత స్పేషియస్గా. అంటే దిస్ ఈజ్ దేర్ ఫస్ట్ మీట్ అనమాట. ఎంగేజ్మెంట్ రోజే కలుసుకున్నారు వాళ్ళు. సో అన్నయ్య రోజ్ ఫ్లవర్ ఇచ్చి అలా సర్ప్రైజ్ చేశాడు దాన్ని. అండ్ దెన్ వీళ్ళు షూట్ కోసం అని రెడీ అవుతున్నారు. అండ్ శారీలో షూట్, తర్వాత లెహంగాలో. సో శారీలో అయితే స్టార్ట్ అయిపోయింది షూట్. చూడండి ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫామ్ హౌస్ అయితే వర్త్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మీట్ కదా, కొంచెం నర్వస్గా ఉన్నారు ఇద్దరు. బట్ ఆల్ ఫైన్, తర్వాత సెట్ అయిపోయారు. కానీ అలా షూట్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ ఒక సెల్ఫీ దిగాం, తర్వాత కొన్ని రీల్స్ తీసుకున్నాం. ఇక్కడుండే ఏంటిది అది మిర్రర్ని పీకి ఇక్కడ పెట్టేసాను. ట్రావే మా ఫ్రెండ్ స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. I whisper in the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the speeds of mine. My soul was weakening. I found you. యాక్చువల్గా ఏంటంటే వ్లాగ్ తీయడానికి టైం కూడా లేకుండే. వీఆర్ బిజీ ఇన్ సమ్ అదర్ వర్క్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.